అందరికీ నమస్కారం అండి. రాతి స్తంభం గాల్లో వేలాడే లేపాక్షి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. లేపాక్షి అంటేనే ఒక శిల్ప సౌందర్య మాలిక. అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి కూడా నిలయము ఈ ఆలయ సముదాయము. సుమారు 400 ఏళ్ల పైగా చెక్కుచెదరని వర్ణ చిత్రాలు, భారీ నంది విగ్రహము, 7 పడగల నీడన శివుడు, ఇలాంటి ఎన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతము. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వై దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలు ఉన్నాయి. లేపాక్షి అంటేనే ముందుగా గుర్తొచ్చేది భారీ నంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా ఈ నందిని చెప్తారు. ఒకే రాయిని తొలచి ఈ నందిని నిర్మించటం జరిగింది. ఎంతో పెద్ద శిల్పమైన నంది మెడలో మువ్వల వంటి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడుగు ఈ నంది ఉంటుంది. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరు చెక్కారన్న విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరు చెక్కారన్న విషయము చరిత్రలో స్పష్టంగా చెప్పబడలేదు. ఈ ఆలయము ఆరుబయట 7 పడుగల నాగు కింద ఒక శివలింగం ఉంటుంది. ఈ శివలింగము దేవాలయానికి ఉన్న మరొక ప్రధానమైన ఆకర్షణ. లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూసినట్లయితే రంగురంగుల బొమ్మలు కనపడుతూ ఉంటాయి. ఈ గుడి పైకప్పు పైన దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలు ఉన్నాయి. ప్రధాన వీరభద్ర దేవాలయం పైకప్పుపై ఈ చిత్రాలు కనిపిస్తాయి. ఈ చిత్రాలపైన పురాణ గాథలతో పాటు సమకాలీన చిత్రాలు కూడా ఉన్నాయి. కృష్ణుని గాథలు, శివుని కళ్యాణము, శివుని 14 అవతారాలు, ఇలా చాలా బొమ్మలున్నాయి. శివుని 15 అవతారాల చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద చిత్రాలు ఆసియాలో ఇంకెక్కడా లేవని చరిత్రకారులు చెప్తుంటారు. కింద నుంచి తలెత్తి చూస్తే కనిపించేలా వీటిని వేశారు. ఆ రోజుల్లో చిత్రకారులు ఎంతో కష్టపడి ఈ చిత్రాలను చిత్రించారు. అజంతా లాంటి గుహల లోపల కనపడే చిత్రాలు లాంటివే ఈ చిత్రాలు కూడా. ఈ బొమ్మలు వేసే నాటికి విజయనగర కళలు చాలా గొప్ప దశలో ఉన్నాయి. ఈ చిత్రాలలో పురాణాలు, ఇతిహాసాలతో పాటు అప్పటి సమకాలీన వస్త్రధారణ, జీవన పరిస్థితుల వంటివి కూడా కనిపించేలా వేశారు. సాధారణంగా దేవాలయాలు కట్టినప్పుడు శిల్పులు దేవుళ్లతో పాటు సమకాలీన విశేషాలు కూడా చిత్రాలు, శిల్పాల్లో ఉట్టిపడేలా చేస్తారు. దానివల్ల అప్పటి సామాజిక విశేషాలు మనకు తెలుస్తాయి. వీరభద్రుడి గుడి ఉన్న కొండను కూర్మశైలం అంటారు. స్కంద పురాణంలో శివుడికి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో లేపాక్షి పాపనాశనం పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారము అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు. చరిత్ర ప్రకారం అయినట్లయితే 16వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయులు పాలిస్తున్న కాలంలో ఆయన కోశాధికారి అయిన విరూపಣ್ణ ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాల వలన తెలుస్తుంది. విరూపಣ್ಣతో పాటు ఆయన సోదరుడు వీరన్న పాత్ర కూడా నిర్మాణంలో ఉంది. అయితే డబ్బు సరిపోక ప్రజలు కట్టిన పన్నుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించాడనే వాదన కూడా ప్రచారంలో ఉంది. తర్వాత ఈ విషయం రాజుకు తెలియడంతో అచ్యుతరాయులు విరూపణను శిక్షించాడని, అందుకే ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయింది అని చెప్తారు. ఈ కథకు ఎలాంటి శాసనాలు లేవు, నోటి మాటగానే ప్రచారంలో ఉంది. తరువాత ఈ విషయం రాజుకు తెలియడంతో అచ్యుతరాయులు విరూపణను శిక్షించాడని, అందుకే ఇక్కడ కళ్యాణ మండపం మధ్యలో ఆగిపోయింది అని చెప్తారు. ఈ కథకు ఎలాంటి శాసనాలు లేవు, నోటి మాటగానే ప్రచారంలో ఉంది. లేపాక్షిలో ఒక వేలాడే స్తంభాన్ని గురించి చాలా ప్రచారం ఉంది. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ఇది వేలాడే స్తంభం కాదు. కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి కుంగటం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కాలక్రమంలో ఆ స్తంభం కింద ఉన్న రాతి పలక కదలడంతో స్తంభం కొద్దిగా గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ స్తంభము కొద్ది భాగము భూమిని ఆనుకునే ఉంటుంది. పేపర్ కానీ బట్ట కానీ ఆ స్తంభం కింద నుంచి పూర్తిగా లాగలేరు. కొందరు దీన్ని వేలాడే స్తంభంగా ప్రచారం చేయటం అపోహ అని అంటారు. కానీ స్థానికులు మాత్రము ఇది నిజంగా వేలాడే స్తంభమే అంటారు. ఆ స్తంభము ఒకప్పుడు పూర్తిగా వేలాడుతూ ఉండేది. దాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిల్చినప్పుడు కొంచెం ఒరిగి నేలను తాకింది. లేకపోతే అది మొత్తం పైకప్పుకు వేలాడేది. ఇది అక్కడ స్థానికులు చెప్పే మాట. అసలు లేపాక్షి అనే పదానికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయంపైన అనేక కథలున్నాయి. రాముడు జటాయుపక్షిని లేపక్షి అని పిలిచాడు కాబట్టి
ఈ ఊరు లేపాక్షి అయిందని ఒక కథనము. ప్రభుత్వ డబ్బుతో అనుమతి లేకుండా గుడి కట్టినందుకు అచ్యుతరాయులు విరూపన్న కళ్ళు పీకించారని ఒక కథనము. మరొక కథనం ప్రకారము అచ్యుతరాయులు శిక్ష వేయడానికి ముందే విరూపన్న తన కళ్ళు తానే పీక్కొని ఆ గుడి గోడకు విసిరి కొట్టాడని, దీంతో లేపము అక్షి కలిసి లేపాక్షి అనే పేరు వచ్చిందని మరో కథనము. తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపన్న మొక్కుకున్నాడని, ఈ కొండపైన తన కొడుకు తిరుగుతుండగా మాటలొచ్చాయి కాబట్టి ఈ గుడి కట్టించారని ఇంకో కథనం కూడా ఉంది. అయితే ఈ గుడి కట్టక ముందు, నంది శల్పం చెక్కక ముందే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. లేపాక్షి సముదాయంలో 3 ప్రాకారాలు, 3 ప్రధాన ఆలయాలు, 3 ఉప ఆలయాలు, ఒక అర్ధమండపము, నాట్యమండపము ఉన్నాయి. వీరభద్రునితో పాటు శివదుర్గాదేవిల గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అద్భుత శిల్పాలు చెక్కిన స్తంభాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక గోపురము క్రమంగా దెబ్బతింది. కళ్యాణ మండపం నిర్మాణము సగంలో ఆగిపోయింది. ఒక కళ్యాణ మండపము పూర్తి చేయలేదు. ఆ మండపం గోడపై ఒకే చోట ఇనుము రంగులో ఉన్న చారలను విరూపన్న కళ్ళ నుంచి కారుతున్న రక్తమని భక్తులు నమ్ముతుంటారు. ఎత్తైన ప్రాకారంలో అనేక ఇతర మండపాలు, గోపురాలు, శిల్పాలు చెక్కిన స్తంభాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.